షడ్విధ ఇంపార్టెంట్. ఇంకొకటి షడ్విధ ప్రాసలు. అది చేసే 10 నిమిషాల్లో ముగిస్తే ఇవాళ క్లాస్ అవుతుంది. ఆ, ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒక ఆ, పెద్ద క్వశ్చన్ వస్తుందండి. దాంతోపాటు ఒక చిన్న క్వశ్చన్ కూడా వీటి నుంచి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. తెలుగు పద్యంలో ప్రతిపాదంలో ద్వితీయ అక్షరము ప్రాసస్థానము అని ఇచ్చారు. ఆంధ్ర శబ్ద చింతామణిలో ఏమిచ్చారు? అద్యోవళి ద్వితీయ వర్ణ ప్రాసోత్పాదపాదేషు స్వస్వచ్చరణేషు పూర్వ ప్రాసస్సర్వేషు చైక ఏవ స్వాత్ అని ఇచ్చారు. అది ఏవ స్యాత్ అనుకుంటాను అది. సో ఆ, ఇది కందపద్యం కూడా ఇచ్చారనమాట. ఆ, ఇది కందంలో అది ఫస్ట్ తప్పు ఉన్నట్టుంది. ఆ, స్వరనియతి లేదు ప్రాసకు అని ఉండాలి, సహానియతి అని ఉంది. ఎందుకంటే ఇది చూడండి, అచ్చు తప్పుల్లో మనం ఎలా గుర్తుపట్టచ్చు అంటే, ఇది రెండవ అక్షరం ప్రాసాక్షరం హా అని ఇచ్చారు. 3, 4, 5, 2, 3, 4లో రా ఉంది. సో దెర్ ఇస్ నో వే ఇట్ విల్ హ్యావ్ హా ఇన్ ద ఫస్ట్ అనమాట. సో ఇట్ మస్ట్ బి స్వర నియతి లేదు ప్రాసకు, అంటే అచ్చు నియతి లేదు ఈ ప్రాసకు. నరయగా నే అక్షరమున అక్షరమే పరువిడి నిలుచును 4 చరణంబుల కృతుల ఎందు సమ్యక్ కృతిన్ అన్నారు. అంటే ప్రతి దాంట్లో ఆ, ప్రాసకు మనం ఇలా ఆ అవన్నీ ఉండాలి, ఎతిలో ఉన్నటువంటి స్వరము ఉండాలి అని చూస్తాం కదా, అది అవసరం లేదు ఇక్కడ. ఏ అక్షరమునకు ఆ అక్షరమే పరుగు పెట్టి 4 పాదముల్లో నిలుస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో ఆ, ఇది ఏదో హల్లు అన్నా ఉంటుంది, లేదంటే హల్లు సముదాయం అన్నా ఉంటుంది అని అంటున్నారు ఈ రెండవ అక్షరంలో. ఎందుకు అంటున్నారు అంటే మనం చూద్దాం అది. అంటే మొదటి అక్షరములోని అచ్చుకు రెండవ అచ్చుకు ఒక పాదంలో తీసుకున్నాం అంటే అచ్చు అని ఎందుకు అంటున్నారంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి సంయుక్త అక్షరం కానీ ఇంకొకటి కానీ ఉంటే మధ్యలో సున్నా బిందువు ఉన్నప్పుడు కూడా అది బిందువుతో పాటు మనము ప్రాస తీసుకోవాలి అని చెప్పడానికి ఇలా చెప్తున్నారన్నమాట. అంటే మొదటి అచ్చుకు రెండవ అచ్చుకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి హల్లు కానీ హల్లు సముదాయాన్ని కానీ ప్రాస అని అంటారు. సో ఆ, ఇప్పుడు ఈ ప్రాస ఏంటంటే, ఆ, ఆటవెలది తేటగీతి సీసము లాంటి ఉపజాతి పద్యములకు ప్రాస లేదు, ప్రాస నియమం లేదు. సీసానికి ఉండదు, ఆ, ఆటవెల్దికి ఉండదు, తేటగీతికి ఉండదు. అందుకనే చాలామంది పద్యాలు మొదలు పెట్టేటప్పుడు మనము ఆటవెల్ది తేటగీతితోనే మొదలు పెడతాం. ఎందుకంటే రాయడానికి కొద్దిగా సులువు. ప్రాస అనేది మనం ఆలోచించాల్సిన పని లేదు, ఓన్లీ యతి మాత్రం చూడాల్సి ఉంటుంది అనమాట. దండక పద్యాల్లో యతి ప్రాస ఉండదు. ఎందుకంటే దండకం అంటే ఒకటే పాదము అని కూడా అంటారు అనమాట. అలా కంటిన్యూస్గా రగణము తగణము అలా రాసుకుంటూ పోవడమే దండకం అంటాం. అంటే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అది వస్తుంది కదా, అది ఆంజనేయ దండకం. దానికి యతిప్రాసలు ఉండవు, ఎందుకంటే ఇట్ ఈస్ సింగిల్ పాదం కింద అది ఇది ఆ, దాన్ని అనుకుంటారు. దాంతోపాటు నిర్దిష్టమైన అక్షరాలు కూడా ఉండవు. అందుకని యతి పెట్టడానికి కూడా మనకు సెట్ కాదనమాట. 4 పాదాలు లేవు కాబట్టి దానికి ప్రాస ఉండదు. ద్విపదకు ప్రాస ఉంటుంది కానీ మంజరి ద్విపద అనే దానికి ఉండదు. అలానే సంస్కృత భాషలో ప్రకృష్టో వర్ణ విన్యాస ప్రాస అని చెప్పిన, అంటే ప్రాస అనేది శబ్దాలంకార భేదంగానే ఉంది. సంస్కృత శ్లోకాలు చూశారంటే ప్రాస నియమము ఉండదు. కానీ ఎవరైనా రాయాలనుకుంటే ప్రాస వేసి రాసిన తప్పు లేదు, కానీ రాయకపోతే తప్పు తప్పు ఉంది అని చెప్పడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాస అక్షరము సంయుక్తం కానీ ద్విత్వము కానీ బిందుపూర్వకం కానీ విసర్గపూర్వకం కానీ ఉంటే అన్ని పాదాల్లో కూడా అలానే ఉండాలి. కానీ ఈ ఈ ఏవైనా కానీ ఆ అచ్చు దానికి ఏదైనా ఉండొచ్చు. సో ఇప్పుడు చూడండి, మిక్కిలి, జక్కన, రెక్కలు, గ్రక్కున అన్నారు. అంటే ఇక్కడ ద్విత్వ అక్షరం వచ్చింది, కాకు కావత్తు వచ్చింది, కానీ ఒక చోట ఈ ఉంది, ఒక చోట ఆ ఉంది, ఒక చోట ఊ ఉంది. అయినా కానీ కు అని వచ్చింది కదా, అది నేను చెప్తున్నాను. ఏదైనా ఉండొచ్చు.
అలానే బిందుపూర్వక ప్రాసం అంటే ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతం ఎందెందు వెతికిన అందందే కలడు దానాగ వాగ్గని వింటే అని. ఇందు సందే డెంద ఎందెందు ఎందెందు ఆ, అందందే అందు, ఈ నాలుగిటికి ఇక్కడ కూడా మనం చూడొచ్చు బిందు పూర్వకమైనటువంటి వంటి దకారం ఉందన్నమాట, ఉందు అని. అక్కడ ఊ ఏ ఏదైనా ఉండొచ్చు అది. సో అది గుర్తుపెట్టుకోండి. అదే ఆ, హ- స్వరానికి అక్కడ నియమం లేదు, ఓన్లీ హల్లు మాత్రం ఉండాలి. అలానే విసర్గపూర్వకం తీసుకున్నా కానీ ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చారు, అది ఎవరు యూస్ చేయని ఎగ్జాంపుల్ అది. దాంతోపాటు ఏంటంటే ప్రాస, మనం రెండో అక్షరం చెప్పుకున్నాం కదా, ప్రాస పూర్వాక్షరము ఒక మొదటి పాదంలో లఘు అయితే మిగతా వాటిలో అన్నిట్లో లఘు ఉండాలి. అది గురువు అయితే మిగతా పాదాల్లో అన్నిట్లో ఉండాలి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మొదటి లఘువు గురువు అనేది వ్యాకరణ సహితమైనది అని చెప్పుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి మిక్కిలి ఉందనుకోండి, మిక్కిలిలో మీ అనేది లఘువు కాదు, అది ద్విత్వాక్షరం ముందుంది కాబట్టి అది గురువు కిందనే వస్తుంది. నెక్స్ట్ దానికి ఏ అని వచ్చిందని, మే అని వచ్చింది అనుకోండి, అదేంటి ఇది ఇది ముందు దాంట్లో మీ అని లఘువుతో ఉంది, అంటే దీర్ఘం లేకుండా ఉంది, దీర్ఘం ఉంది. ఇక్కడ దీర్ఘం గురించి చెప్పడం లేదు, లఘువు గురువు గురించి వాళ్ళు చెప్తున్నారు అనమాట. పేజ్ నెంబర్ 74లో ఇది ఇచ్చారు, లఘుపూర్వక ప్రాసము అని. విమల, కమల, సుమతి, అమిత. ఇక్కడ మా అని మీ అనేది 4 ఉన్నాయి అందువల్ల. అదే గురువు ప్రతిదానికి ఉండాలి అంటే రామ, భీమ, సోమ, భామ అని ఇచ్చారు. ఇప్పుడు రామ అని ఒక పాదంలో వేసి విమల అని ఇంకొక దాంట్లో వేయడానికి లేదు. దట్ ఈస్ దిస్ థింగ్. సో ఆయంగన అన్నప్పుడు ఎకారానికి, సో ఇదైనా దీంట్లో ఏంటంటే ప్రాస అనేది మనము ఈ వ్యాకరణము తర్వాత వచ్చిన ఆగమము అయినటువంటి వాటికే ప్రాస చెల్లుతుంది. ఈ సంధి అయినప్పుడు సంధి విడగొట్టి నేను ఇలా చేస్తాను అనే దానికి లేదు. ఎతుల్లో అయితే అది సంధి విడగొట్టి మనం చేస్తాము, ఇక్కడ కలిపి చేస్తాం. ప్రాస భేదాలు అనేది మనం చూస్తాము. ఇక్కడ మళ్ళీ రేచిన కవిజనాశ్రయంలో షడ్విధ ప్రాసలు అని చెప్పారు అనమాట. దాంట్లో ఆ 6 ప్రాసలకు ఒక పద్యం కూడా ఇచ్చాడు. భాసరములగుచు సుకర ప్రాసానుప్రాస దుష్కర ప్రాసాంత్య ప్రాస ద్విప్రాస త్రిప్రాసములన షడ్విధముల బరుగును కృతులున్ అని. సుకర ప్రాసము, అనుప్రాసము, దుష్కర ప్రాసము, అంత్యప్రాసము, ద్విప్రాసము, త్రిప్రాసము అని 6 రకాలుగా ఇచ్చారు. సో తిమ్మకవి కూడా షడ్విధ ప్రాసలు ఇచ్చారు. కానీ అనంతమాత్యుడు ప్రతి చోట ఆయన ఎక్స్పాన్షన్ గురించి చేసేదే ఆయన స్పెషాలిటీ కాబట్టి ఆయన 12 రకాలుగా చెప్పారు. అదే అప్పకవి 17 ప్రాసల కింద చెప్పారనమాట. వాళ్ళు అలా చెప్పినటువంటి అప్పటికి శబ్ద సంబంధమైన ప్రాసల గురించి వాళ్ళు చెప్పారు. కానీ సో 6 కానీ 7 కానీ షడ్విధ ప్రాసల కిందనే వాళ్ళు చెప్పారనమాట. అనంతమాత్యుడు ఇదే దుష్కర, ద్వంద్వ, త్రిప్రాస, చతుష్ప్రాస, అంత్యప్రాస, అనుప్రాస అంటే ఈయన సుకర, దుష్కర, ద్వంద్వ, త్యక్షర, చతుర్ప్రాస, అంత్యప్రాస, అనుప్రాస అని ఈయన చెప్పాడు అనమాట. సో సుకరప్రాసం అంటే ఏంటి అంటే సులువుగా ఉన్నటువంటిది, అప్రయత్నంగా చెప్పేది సుకరప్రాసము. ఇది కూడా మనకు సింపుల్గా 4 మార్క్స్ కూడా ఇవ్వచ్చేమో తెలియదు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏంటి, రెండవ అక్షరం ప్రాసాక్షరం కాబట్టి దాంట్లో ఈజీగా ఉన్నటువంటి ఏదైనా హల్లు వేసుకుంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటి, మనకందరికీ తెలిసిన సుమతి శతకంలో ఉపకారికును ఉపకారము విపరీతము సేయ. ఇక్కడ అన్నీ చూస్తామంటే ప ప ప ప అని వచ్చేసింది. అది పా కావచ్చు, పి కావచ్చు, ఏమైనా కావచ్చు అక్కడ. కానీ ఇది సింపుల్ ఉన్నటువంటి ప్రాస. రెండో ఇదేంటి, తన కోపమే తన శత్రువు తన శాంతమే. ఇక్కడ అన్ని తన 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 అని వచ్చేసింది కాబట్టి సంయుక్తాక్షరాలు కాకుండా సులభంగా ఉండేటువంటి ఈ హల్లులు అంటే ఖ గ చ ఛ ప వయ లాంటివి అన్నారు అక్షరాలు వేసుకుంటే అది సుకర ప్రాసం అవుతుంది. అది ఒకటి.
దుష్కర ప్రాసము సుకరం అయిపోతుంది, ఆటోమేటిక్గా నెక్స్ట్ ఆపోజిట్ దుష్కర ప్రాసము అనేది రావాలన్నమాట. ఈ ప్రాసకు ఏంటి సంయుక్త అక్షరాలు కానీ విసర్గతో ఉన్నవి వర్గయుక్కులు. వర్గయుక్కులు అంటే రెండు నాలుగు వస్తుందన్నమాట. అంటే వర్గాల్లో ఖ ఛ ఠ థ ప అలానే ఘ అంటే క ఖ గ ఘలో రెండవది ఖ, ఇంకొక దాంట్లో ఘ ఉంది. అలాంటి యుక్కులు వర్గ యుక్కులు అంటే 2 4 అక్షరాలు ఉండేటివి వర్గ యుక్కులు. వర్గ యుక్కులు ఎప్పుడైతే దాంట్లో ఉంటాయో అది దుష్కర ప్రాసము. యాక్చువల్గా చూసామంటే పైన దాంట్లో మళ్ళీ ఇచ్చారు, అది అది ఉండకూడదు అని నేను అనుకుంటున్నాను. పైన సుకర ప్రాసలో ఘ ఛ అనేది ఉంది, అది ఉండాలో లేదో మనం మళ్ళీ చూసి చెప్తాను. ఇప్పుడు దీంట్లో సంయుక్తాక్షరాలు కానీ విసర్గతో ఉన్నవి కానీ వర్గయుక్కులు కానీ ఉంటే దాన్ని దుష్కర ప్రాసము అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు? ఆ, శివునిలో శనివారంలో ఉండే శాకు వకారం ఉండే సంయుక్తాక్షరము విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు అన్ని విశ్వస్వస్వ అని వస్తుంది అనమాట. 4 పాదాల్లోనూ అదే వచ్చింది. అలానే ఇంకా కష్టమైనది దాక్షిణ్యాకరమూర్తి అనే దక్షాహ దీక్షాహ అధ్యక్షాహ అని అన్ని క్షాతో ఇచ్చారు. అంటే ఇది ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే దానికి ముందు ఉన్నటువంటిది మనము గుర్తుపెట్టుకోవాలి, కానీ తర్వాత ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే అచ్చుకు అచ్చుకు మధ్యలో అన్నాం కదా, ఆ, రెండవ దాంట్లో దక్షాహ అని ఉంది. సో ఇక్కడ విసర్గ ఉంది కదా, ప్రతి దాంట్లో ఉండాలంటే కాదు. ఎందుకంటే ఇది దక్షాలో ఉండే ఆకు మాత్రమే, అంతవరకు మాత్రమే చూడాలి. దాని తర్వాత ఆ, బిందువు ఉన్నా కానీ లేదంటే విసర్గ ఉన్నా కానీ దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. అలానే మూడవది ద్వంద్వప్రాసము లేదంటే ద్విప్రాసము అంటాం. సో దానికి యాక్చువల్గా మకరం ఒకటి విజొచ్చేను మకరము మరి ఒకటి దనదు మాటున దాగెన్ మకరాలయమున దిరిగేడు మకరంబులు కూర్మరాజు మరువున గరిగెన్. ఇది మనం గజేంద్ర మోక్షంలో చదివినటువంటి అన్ని మకరాల గురించి చెప్పినది. దీంట్లో మనం ఎక్కడ మాతో కూడా స్టార్ట్ చేయకూడదు. 2 3 ప్రాసాక్షరం 2తో స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి 2 తీసుకోవాలి. కర అనేది రెండిట్లో వచ్చింది కాబట్టి దాన్ని ద్విప్రాసము, 2 అక్షరాలు ప్రాసగా వాళ్ళు ఎంచుకున్నారనమాట. అంటే ఇట్ కెన్ జస్ట్ హ్యాపెన్, అంటే శబ్దాలంకారం కింద చాలా బాగుంటుంది, కానీ ఇది ఏమీ మ్యాండటరీ కాదు. ఎతుల్లో అయితే మ్యాండటరీ ఉంది, కానీ ఇవన్నీ కూడా పండితుల ప్రతిభ చెప్పుకోవడానికి చేసినటువంటి విన్యాసాలు. అలానే పలికెడిది భాగవతం అట పలికించు విభుండు రామభద్రునట నే పలికిన భవహరమగునట పలికిద వేరండు గాథ పలికగా పలుకగా నేల అనేది. అలానే దినముల లోపల ఉత్తమ దినమే తద్దినము, నాటి తిండికి సమయం అంటే తద్దినం రోజు చాలా ఫుడ్ బాగుంటుంది అని చెప్పడం అనమాట. అది ఎద్దినం తద్దినం నాస్తి తద్దినం మమ దుర్దినం అని. అదే 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 ఇది సామెత. కవి చౌడప్ప శతకంలో వచ్చినటువంటి ఇది. ఎవరైనా చదివింటే దాంట్లో అన్ని రకాల పద్యాలు ఉంటాయి, కొన్ని సెన్సార్ పద్యాలు కూడా ఉంటాయి. అలానే పై పద్యాల్లో రెండవ అక్షరమే కాకుండా మూడవ అక్షరం కూడా ప్రాస పాటించారు కాబట్టి ద్విప్రాస అనేది చెప్తాం. అలానే త్యక్షరము అంటే లేకుంటే త్రిప్రాసము అనుకోండి, అంటే 2 3 4 కలిపి అది ప్రాసగా ప్రతి దాంట్లోనూ. ఇక్కడ ఏమిచ్చారు? వినుద విను వినుదట జీవుల మాటలు, అలా నువ్వు దాట అది నువ్వు అన్నా ఉండొచ్చు, నా అన్నా ఉండొచ్చు. అది చెప్పాను కదా, అది డిఫరెంట్ స్వరానికి పట్టింపు లేదు, హల్లుకు మాత్రమే దాంట్లో పట్టింపు అని కూడా చెప్పింది. ఇక్కడ ద్విజరాజ అనేది చూస్తున్నాం అనమాట. అలానే చతుష్ప్రాసం 4 కలిపి రావాలి అనమాట. ఇక్కడ చూడండి, దీనికి ఎగ్జాంపుల్ కలడందు దీనులయడ, అది మనకు అది కూడా మనం చదివాం కదా. ఇది కూడా కలడందు పరమయోగి గణముల పాలన్ కలడందు అన్ని దిశలను. ఇది చూసామంటే యాక్చువల్గా గలడు గలండను వాడు అని 4వ దాంట్లో సెట్ కాలేదు నా ఉద్దేశం ప్రకారం. శేషగిరి గారు 4వ పాదం సెట్ కాలేదు కదండి. ఇక్కడ పేజ్ నెంబర్ చెప్పండి.
79లో కలడందురు దీనులయడ అనే దాంట్లో ఆ, ఇది చతుష్ప్రాసం కింద ఇచ్చారు, 4 అక్షరాలు కావాలని. నాలుగో ఉమ్, పాదంలో ల డు గలం వచ్చింది. అది సెట్ కాదు, ఇది తప్పు ఇచ్చారు. ఇది ప్లీజ్ అవునండి. డోంట్, ఇది కలడందుడు రాయద్దండి. కలడు కలడు నరడి వాడు కలడో లేడో. అవును. సో నాలుగో పాదము ఇది తప్పు. ఈ నాలుగో పద్యము పాదంలో అది షట్ కాలేదు, ఓన్లీ 3 పాదాలకే అది 4 అక్షరాలు వచ్చినాయి అంతే. అదే. సో అది దాన్ని ఇవ్వడానికి లేదు. అదే లాస్ట్ది అంత్యప్రాసము అని ఇచ్చారు. మనము క్లాస్ జరుగుతున్నప్పుడు దీనికి అంత్యప్రాసంలో ఒక సబ్ హెడింగ్గా అనుప్రాసం కూడా ఉంది నెక్స్ట్ పేజీలో. అందువల్ల ఏంటంటే మేడం అన్నారు అనుప్రాసం అని హెడ్డింగ్ పెట్టుకొని దాంట్లో అంత్యప్రాసము, ఎందుకంటే అంత్యప్రాసం అనుప్రాస కింద వస్తుంది అని పెట్టారు. కానీ మనం అంటే మనం ఈ షడ్విధ ప్రాసల్లో ఈ కరెక్ట్ చేసేవాళ్ళు చంద్రయ్య వస్తారు, లేకుంటే ఆయన చంద్రయ్య గారు వస్తారు, లేకుంటే మహేంద్ర గారు వస్తారు, ఇంకెవరు వస్తారో తెలియదు. కాబట్టి మనం టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటే అలా రాయడం మంచిది. ప్రాస స్థానాన్ని పాదాంతంలో ఉపయోగిస్తే దాన్ని అంత్యప్రాస అంటాం. మామూలుగా ఏంటి మనకు ఆదిప్రాస అంత్యప్రాస. ఆదిప్రాస అంటే రెండవ అక్షరం అయితే ఆదిప్రాస, అంత్యప్రాస అంటే లాస్ట్లో వచ్చేది. ఇక్కడ చూడండి అన్నిట్లో రకారము ఆ, ఇచ్చారనమాట. దాంట్లో ఆ, రెండు అక్షరాలు ఇచ్చారు. రెండు అక్షరాలు కాకుండా ఒక అక్షరం అన్నా కావచ్చు, రెండు అక్షరాలన్నా కావచ్చు, ఎలా అయినా కావచ్చు. అంత్యప్రాస కింద యూజ్ చేశారు. అదే మూడో దాంట్లో చూడండి, మదన రదన కదన వదన, ఈ గోపజను జనమదన, అది చాలా ఫేమస్ అపకవ్యంలో ఉన్నటువంటి ఇది. అది అంత్యప్రాస కింద ఇచ్చారు. అలానే మూడవ ఎగ్జాంపుల్ కూడా స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఇది. అగణిత విభవ స్ఫూర్తి నిగమాగమ సతత వినుత నిర్మల మూర్తి. అక్కడ ఈకి ఈత్వం ఉండాలి. ఓకే, అక్కడ హ్రస్వం ఉంది, దీర్ఘం ఉండాలి. ఆ, జగదభి రక్షణవర్తి యగనంత్య ప్రాసమిట్లు దంచిత కీర్తి. అక్కడ కూడా 2-4లో దీర్ఘం అనేది మిస్సింగ్ ఉంది లాస్ట్లో. అది ఆ, ప్రాస అనేది రెండవ అక్షరానికి సంబంధించిన కానీ అంత్యాలు ప్రాస ఉపయోగిస్తే అది శబ్దాలంకార భేదంగా ఉంటుంది. అది సినిమా పాటల్లో కానీ దాంట్లో కానీ ఎక్కువగా ఉపయోగిస్తారని కూడా తెలుసుకున్నాం. అలానే అనుప్రాసము అనేది ఇంకొక ప్రాస కింద ఛందశాస్త్రకర్తలు చెప్పినటువంటిది. ఇది వృత్యానుప్రాస కింద వస్తుంది అన్నమాట. దీన్ని అంత్యప్రాస కింద చూడాలి అని ఇక్కడ ఇచ్చారు. అందుకని అంత్యప్రాస కింద ఇది ఒక భేదం కింద చెప్పారు. మనకు ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి అడిగెదనని కడు అడిజను అనే పద్యము ఇక్కడ ఇచ్చారు. ఎన్నోసార్లు ఇక్కడ డకారము పలుమార్లు ఆవృత్తి అయింది. అలానే రెండవ దాంట్లో సంయుక్త అక్షరం ఇచ్చారు. సో ఇది షడ్విధ ప్రాసల గురించి ఎంత ఫాస్ట్గా చెప్పాలన్న కూడా గంట పైన అయింది. దశ విధయతులు షడ్విధ ప్రాసలు తప్పకుండా చూసుకోండి. ఒక్కొక్క పద్యము వీలైతే ఒక్కొక్క దానికి పద్యము లేదంటే ఎందుకంటే వీటికి లేదంటే మొదటి పదమన్నా రాయండి. ఇంకా నాకు చేత కాదు అంటే ఫస్ట్ పదం రాసేసి మిగతా పాదాలన్నీ డాష్ 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 అలా పెట్టుకుంటూ పోయినా కానీ మనము హైలైట్ చేయడం ఏంటి, రెండో అక్షరము సేమ్ ఉంది అని 4 పాదాల కింద రాయండి. 4 పాదాలు అది కందమా తేట గీత ఆట వెళ్దా అని కూడా రాస్తే బాగుంటుంది. ఆ 4 పాదాల కింద రాసి మొదటి పదం రాస్తే దాంట్లో ప్రాస అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే బాగుంటుంది. ఎతుల్లో మాత్రం ఒక పాదం రాసి దానికి ఎతి ఎక్కడ ఉంది అని చెప్పినా కానీ సరిపోతుంది. రాయగలిగిన వాళ్ళు 4 పాదాలు రాయండి, దాంట్లో ఎతులు చూపించండి, ప్రాస కూడా చూపిస్తే చాలా చక్కగా ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్ ప్లస్ 4 మార్క్స్ క్వశ్చన్ రెండు వస్తాయి. దానికి నెక్స్ట్ చాయిస్ వేరేది రావచ్చు. దాన్ని బట్టి చూద్దాం మళ్ళీ. ఇప్పటికీ శేషు గారికి మైక్ ఈ ఇస్తున్నాను. అంత్యప్రాస దగ్గర మాత్రం చివరి లైన్ రాయాల్సిందే, చివరి పదాలు రాయాలి అంత్యప్రాస పద్యంలో మాత్రం. అవునవును, అది అవును, అది గుర్తుపెట్టుకోవాలి. మొదటిది అవును. రాస్తే సరిపోదు, అంత్యప్రాసలో చివరిది కదా మనం చూపించాల్సింది. కాబట్టి చివరి పదాలు రావాలి. వీలైతే అది ఆ పద్యం మాత్రం పూర్తిగా రాయడానికి ప్రయత్నం చేయండి. దానికి శేషు గారు మనం ఏదైనా వచన ఇది కూడా రాయొచ్చు అనుకుంటా అంత్యప్రాస కింద. రాయొచ్చు కానీ మనకు ప్రసిద్ధమైన ఉండాలి, అయి ఉండాలండి. అది అదేలేండి. అది ప్రసిద్ధమే, అది అది నిషిద్ధం వహిస్తారంటే బహుశా, అంటే వీళ్ళు డైరెక్షన్స్ మరి కరెక్ట్ చేయడానికి డైరెక్షన్స్ ఎలా ఇస్తారో తెలియదు. ఆ, అది అంటే మనకు ప్రసిద్ధమైన తెలుసు వహిస్తారు. మనకు తెలుసు అనేలాగా చూపించాలి అని చెప్పి అంటే నేను అది రాయవచ్చు, రాయటం సమస్య కాదు, మనం రాయవచ్చు. కానీ కానీ
అది ప్రసిద్ధము అనేటప్పటికి మళ్ళా కాదంటే గబుక్కుని ఇబ్బంది పడతామేమో, మరి రాసిన తర్వాత మనం ఎవరికైనా గ్యారెంటీ ఇస్తాను. అంటే కష్టపడే వాళ్ళ కోసం ఇది జస్ట్ ఇది, కానీ ఆ! వీలైతే తర్వాత పద్యాలు ఇందాక రాయండి. మనం విశాల గారు ఒకసారి పద్యం అడిగారు ఇది. అంటే దీనికి ఈ దుష్కర పరసకి మరేమైనా పద్యాలున్నాయా తేలిగ్గా వచ్చేటట్టు అని అన్నప్పుడు, ఇందాక మీరు చెప్పారు చూసారా ఒక మాట, ఇది కనీసం 2 పదాలు, మొదటి 2 పదాలైనా రాయండి అన్నప్పుడు, అప్పుడు ఉపయోగించుకోవచ్చేమో. తప్పని పోకపోతే అంటే పద్యం గుర్తుండి రాయలేకపోతే, అప్పుడు కనీసం మీరన్నట్టు ఒక 2 పదాలో మొదటి పదమో 4 పాదాలకి రాస్తే అది దుష్కర ప్రాస కింద మనం చూపించవచ్చు అనే అభిప్రాయం ఇప్పుడు నాకు కలిగింది. అంటే రాయలేకపోతే, పద్యం గుర్తుంచుకోలేకపోతే అది. అయితే ఇప్పుడు మన సమయం దొరికింది చదువుకోవడానికి. కాబట్టి ఒక కంద పద్యం నేర్చుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. చిన్న పద్యము. తప్పనిసరిగా వీలైనంత వరకు కన్సెషన్స్ తీసుకోకుండానే రాయడానికి ట్రై చేయండి. లేదు కుదరదండి అనుకుంటే అనవసరపు శ్రమ పడకండి. వీలైనంత తక్కువగానే శ్రమతోనే పని గడపడానికి ప్రయత్నం చేయండి. అది కూడా ఎస్పెషల్లీ దశవిధయతుల్లో 10 పద్యాలు రాయడం అనేది చాలా కష్టం. దశవిధయతులు అవును. ప్రతిదానికి రాయడం అనేది కష్టం కాబట్టి దానికి ఒక్కొక్క లైన్ రాస్తాం, కానీ ఒకదానికి ఏమైనా పెద్ద ఒక ఫుల్ క్వశ్చన్ ఒకటో రెండో ఫుల్ పద్యాలు రాసి మిగతా 8కి ఫస్ట్ లైన్ ఏ రాసి దాంట్లో ఎత్తి చూపిస్తే సరిపోతుంది. షడ్విధ ప్రాసల్లో కూడా కనీసం అంటే మనకు ఇంప్రెషన్ పడాలి కాబట్టి ఒకటి రెండు రాసి మిగతా వాటికి ఇలా అంటే టైం సరిపోకుండా అలాంటి వాటికన్నిటికీ ఇలా చేయొచ్చు అని నా ఉద్దేశం, అంతే. యతుల దగ్గరికి వచ్చాడు మనం ఒక లైన్ రాస్తే రూల్ ప్రకారం కూడా సరిపోతుందండి. ఎందుకంటే యతి అన్నది మనం ప్రాస అంటే 4 పాదాల్లో చూపించాలి. యతి మాత్రం ఒక పాదంలో చూపిస్తే సరిపోతుంది. అవునా? కాబట్టి ఒక పాదం రాసినా లెక్క ప్రకారం రూల్ మాట్లాడితే మనం ఒక్క పాదం రాసినా చెల్లాలి. ఇప్పుడు గణాలు చూడండి, ఉత్పలమాలకు ఒక పద్యం రాయమంటారు. ఉత్పలమాల చెప్పారనుకోండి, మనం ఉత్పలమాల ఒక పాదం రాసినా చాలు నిజానికి. ఎందుకంటే వాడు గణాలు చెప్పడము, ఐడెంటిఫై చేయడము, యతిని చెప్పడము అంతవరకు అయిపోయింది. కావాలంటే అడిషనల్ గా ఉంటే ప్రాస చెప్పొచ్చు. వృత్త సంఖ్య చెప్తాం అవసరమైతే. ఇవన్నీ ఉంటాయి, అక్కడతో అయిపోతుంది వ్యవహారం. మనం అడిషనల్ 4 పాదాలు కుదిరితే రాయవచ్చు. కుదిరి ఎవరికి ఒప్పుకుంటే వాడు దాన్ని బట్టి రాసుకోవచ్చు. అందులో తప్పేమీ లేదు. లేకపోయినా తప్పేమీ మాత్రం కాదు. మనం నిరాశపడాల్సిన అవసరం లేదు. మన రూల్ ప్రకారం చేసినట్టే అనేది నా భావం. ఏమంటారు? దీంట్లో మంచి మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది ఈ పేపర్లో, అందుకని ట్రై చేసుకోండి. సరే. ఓకే.